కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ వైద్యులపై చేసిన దాడి టీ కప్పులో తుఫాన్లా చల్లారిపోయింది. వైద్యులను కొట్టి కులం పేరుతో దూషించిన ఎమ్మెల్యేపై ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు. కానీ నేరుగా జిల్లా కలెక్టర్ ఎస్పీ వచ్చేసి రాజీ ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే ప్రాయశ్చిత్త దీక్ష అంటూ తన సత్తా చాటుకునే ప్రయత్నం చేశారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యేకు సంబంధించిన వివాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివ అందిస్తారు. అలాంటి జనసేనలో గతంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కొంచెం దుందుడిగా వ్యవహరిస్తే పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తాజాగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ లో 4 రోజుల క్రితం రూరల్ ఎమ్మెల్యే జనసేన రాజకీయ కమిటీ సభ్యులు పంతం నానాజీ కాకినాడ మెడికల్ కళాశాల అదేవిధంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేయడం జరిగింది. బండ బూతులు తిట్టారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకుంటారన్నారు. ఇమ్మీడియట్లీ నష్టం జరగకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడారు. ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే దౌర్జన్యం చేసినప్పుడు, ఒక డాక్టర్ని కొట్టినప్పుడు ఎస్పీ ఎమ్మెల్యే అక్కడికి సంఘటన స్థలానికి ఎమ్మెల్యేని తీసుకొచ్చి రాజీ చేసే ప్రయత్నం చేశారు. దీని మీద దళిత సంఘాలు ఆందోళన చేసినాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నానాజీ కొత్త వివాదానికి తెరదీసి నేను తప్పు చేశాను, నాలా ఎవరు తప్పు చేయకూడదు, అందుకే ప్రాయచిత్త దీక్ష చేస్తున్నానని చెప్పి ప్రాయచిత్త దీక్ష నిన్న తన నివాసంలో ఉదయం సాయంత్రంగా చేశారు. కానీ అది ప్రాయచిత్త దీక్షలో కాకుండా ఒక తన సత్తా చాటుకునే దీక్షగా మారింది. ఎందుకంటే 3 పార్టీల నాయకుల్ని పిలిపించుకున్నారు. ఆయన దీక్ష చేసినట్టు ఏం మాత్రం కనపడలేదు. వచ్చిన వారితో మాట్లాడడం, పలకరించడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, వచ్చిన వారిని స్వాగతించడం, ఇది ఆయన చేసిన ప్రాయచిత్త దీక్ష. వైద్యులు మాత్రం ఎప్పటికీ ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా పార్టీని సస్పెండ్ చేయాలి. ఏదైతే కలెక్టర్ ఎస్పీ ఆ రోజు సంఘటన జరిగిన రోజు రాత్రి రంగరాయ్ మెడికల్ కళాశాలకు ఎమ్మెల్యేని తీసుకొచ్చి మాకు ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఎఫ్ఐఆర్ అంటారు. ఇప్పుడు వరకు 2 టన్ పోలీసులు ఎఫ్ఐఆర్ వేయలేదు. వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందో పోలీసులు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. సామాన్యులు లెక్క చేయడం లేదు. డాక్టర్ కు సంబంధించి కలకత్తాలో పీజీ డాక్టర్ మీద జరిగిన సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా వైద్యులంతా ఒకటయ్యారు. ఆ కథ సమసిపోక ముందే, ఆ విషాదం ముగియక ముందే కాకినాడలో వైద్యుల్ని మెడికల్ కళాశాల విద్యార్థుల్ని కొట్టారు. అయినా ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఎమ్మెల్యేకి ఒత్తాసు పలికింది. సోషల్ మీడియాలో రౌడీ ఎమ్మెల్యే అంటూ అలుచలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఎమ్మెల్యే ఏదైతే ప్రాయచిత్త దీక్ష చేస్తారో కనీసం ఉదయం నుంచి సాయం దాకా దీక్షలు కూర్చోకుండా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రాయచిత్త దీక్ష చేస్తున్నారు. రోజుకు ఆలయానికి వెళ్తున్నారు, ఆలయాన్ని పరిశుభ్రం చేస్తున్నారు, ప్రత్యేకంగా మాల వేసుకునే దీక్ష చేస్తున్నారు. ఆ తరహాలో కాకుండా రాజకీయ సత్తా చాటుకునేలాగా, రాజకీయ బలాన్ని చాటుకునేలా, వైద్యులకి నా వెనకాల ఎంతమంది ఉండేలా ఆయన దీక్ష చేశారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలను వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ ఎస్పీ సామాన్యులుగా న్యాయం చేస్తారో చేయరా. ఇంతవరకు ఎందుకు ఎఫ్ఐఆర్ అయ్యలేదు? ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ అయ్యి 3 రోజులు 4 రోజులు దాటిపోయింది. ఎందుకు వేయలేదని ఎస్సీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీని మీద ఎస్సీ నాయకులంతా కూడా ఉద్యమాలు సృష్టిస్తున్నారు, ఉద్యమాలకు దిగుతున్నారు. రంగరాయ మెడికల్ కళాశాల వైద్యులు, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న మెడికల్ కూడా ఆందోళన చేస్తే వారికి పరోక్షంగా హెచ్చరికలు వెళ్ళినాయి. అందుకే ఈ రోజు ఆందోళన నిర్మించమని చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యే చేసిన దీక్ష డాక్టర్ని రెచ్చగొట్టేగా ఉందని చెప్పి డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి వీరయ్య మాట్లాడుతూ చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎస్సీ కేసు పెట్టాలి, హత్యాయత్నం కేసు పెట్టాలి, పార్టీని సస్పెండ్ చేయాలని. మరి పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఎందుకు ఇందులో జోక్యం చేసుకోలేదు? బహిరంగంగా స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? తన ఎమ్మెల్యేని బహిరంగంగా ఎందుకు చర్యలు తీసుకోలేదని వైద్యులు అడుగుతున్నారు. మొత్తం మీద కథ టీ కప్ లో తుఫాన్లో మారిపోయింది. దీంట్లో ఎస్పీ కలెక్టర్ బలిపశువుల్లో మారిపోయారని అధికారులు అంగీకరిస్తున్నారు. సాంబశివరావు, రాజ్ న్యూస్, కాకినాడ.